గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇప్పుడు జేఏసీ అనేది ఎప్పుడు ఎవరు ఏర్పాటు చేశారనేది సార్. ఓయూ జేఏసీ అనేది వెరీ ఫస్ట్ జేఏసీ ఏర్పడింది. ఆ తర్వాత అందరూ కలిసి రాజకీయ పార్టీలు ఒక గొంతుగా ఒక తాటి మీద ఉండాలి, పోరాడాలి అనేది. ఆ ఆలోచన ఎవరు చేశారు, ఎలా వచ్చింది? అన్ని సంఘాలు ఒక వేదిక మీదకి వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మేము గట్టిగా పనిచేస్తామని వాళ్ళు ప్రకటించారు. దానికి తగ్గట్టుగానే కేసీఆర్ గారి దీక్షకు వెళ్తున్న సమయంలో అరెస్ట్ చేసినప్పుడు యూనివర్సిటీలో ఒక పెద్ద ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ నిర్వహించినప్పుడు వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరిగింది. ఆ లాఠీ దెబ్బలను కూడా వాళ్ళు భరించారు. ఇవన్నీ ఉన్నాయి. దానికి అది జరుగుతున్న సమయంలోనే మళ్ళీ కేసీఆర్ గారు దీక్ష వారు కొనసాగించారు. కొనసాగించిన తర్వాత తెలంగాణ ప్రకటన వచ్చింది. మళ్ళీ విద్యార్థులు కూడా చలో అసెంబ్లీ ప్రకటన చేసిండ్రు. ఇవన్నింటి ఫలితంగా మొత్తానికి రాష్ట్ర వ్యాపితంగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన నిర్వహించటం, ఇవన్నింటి వల్ల ఏమైందంటే డిసెంబర్ 9 నాడు తెలంగాణ ప్రకటన వచ్చింది. నవంబర్ 28 కేసీఆర్ గారి దీక్ష, డిసెంబర్ 9 నాడు ప్రకటన వచ్చింది. నవంబర్ 2వ వారంలో యూనివర్సిటీలో ఈ జేఏసీలు ఏర్పడ్డాయి. ఇది జరిగింది సీక్వెన్స్. ఈ సీక్వెన్స్లో మనకు ఇది ప్రకటన వచ్చిన తర్వాత ఏమైందంటే మళ్ళీ ఏం చేద్దాం, మన ఆందోళన కొనసాగిద్దామా లేదా అనే ఒక చర్చ ఉండే. అంటే ఇచ్చిన గవర్నమెంట్ మీద కూడా మళ్ళీ మనం ఆందోళనకు దిగితే అది అన్యాయంగా ఉంటుంది, వాళ్ళను మనము ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాము అనే అభిప్రాయము. దానివల్ల తెలంగాణలో కొంత ఏ కార్యక్రమము లేదు, తెలంగాణలో జరగలేదు. ఆంధ్ర ప్రాంతంలో ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్ళు ఆందోళనలు చేశారు. ఆందోళనలు చేస్తే డిసెంబర్ 23 నాడు మీకు అందరికీ తెలుసు ఆ ప్రకటనను నిలిపివేస్తూ గవర్నమెంటు మళ్ళీ 2వ ప్రకటన చేసింది. ఆ 2వ ప్రకటన చేసిన సమయంలో జేఏసీ ఏర్పాటు అందరం కలిస్తే తప్ప ఇంకా ఈ ఉద్యమం ముందుకు పోదు అనే అభిప్రాయం అప్పటికే వచ్చింది. అంత విస్తృతంగా ప్రజల్లో చర్చ వచ్చింది. ఆంధ్రలో ఎప్పుడైతే ఈ కేంద్ర ప్రభుత్వ ప్రకటనని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్తో వాళ్ళు ఉద్యమించటం, ఆందోళనలు చేయటం, అవేం పెద్ద బలమైన ప్రజా ఆందోళనలు ఏం కావు. నాయకులు అయినా కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాలు అవి ఐక్యంగా చేస్తున్నారు వాళ్ళు. అప్పుడు తెలంగాణలో ఏమొచ్చిందంటే అక్కడ వాళ్ళు ఐక్యంగా కొట్లాడి వాళ్ళ తీర్పును వాళ్ళు కేంద్రం నిర్ణయాన్ని ఆపటానికి పూనుకున్న సందర్భము. మనం కూడా తెలంగాణలో ఐక్యమైతే తప్ప ఈ తెలంగాణ రాదు, మనం కాపాడుకోలేం తెలంగాణ రాష్ట్రాన్ని అని చెప్పి ఇక్కడ కూడా ఒక అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉన్నది. ఇది వాతావరణం అట్లా ఉంది అని చెప్తున్నాను నేను. కేసీఆర్ గారు ఆ ప్రకటన వచ్చిన తర్వాత జానారెడ్డి గారి ఇంటికి వెళ్ళి మాట్లాడి అందరం కలిసి ఒక సమావేశం పెట్టుకుందాం, ఉమ్మడిగా ఈ పోరాటాలను నిర్వహిద్దాము, ఒక జేఏసీగా ఏర్పడి అని ప్రతిపాదన పెట్టారు. ఆ ప్రతిపాదనకు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, ఇతర పార్టీల వాళ్ళు కూడా దానికి అంగీకరించారు. బీజేపీ కానీ టీడీపీ కానీ వాళ్ళు కూడా అంగీకరించారు. అంగీకరించిన తర్వాత కళింగా భవన్లో జరిగిన మీటింగ్లో జేఏసీ ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించి ఒక ఏకవాక్య తీర్మానాన్ని పాస్ చేసిండ్రు. ఇక నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శాంతియుతంగా ఐక్యంగా పోరాడతామని, జేఏసీ ఆధ్వర్యంలో ఐక్యంగా పోరాడతామని తీర్మానం చేశారు. ఈ ఏర్పాటులో తప్పనిసరిగా రాజకీయ నాయకుల యొక్క పాత్ర ఉంది. కేసీఆర్ గారు చొరవ తీసుకున్నారు, జానారెడ్డి గారు దానికి అంగీకరించారు, మిగతా పార్టీలు ఒప్పుకున్నాయి, ప్రజా సంఘాలు కూడా దాంట్లో భాగం కావటానికి సంసిద్ధమయ్యాయి. అట్లా జేఏసీ ఏర్పాటు జరిగినప్పుడు జయశంకర్ గారు దానికి చైర్మన్ కావాల్సి ఉండే. కానీ జయశంకర్ గారు వయసు రీత్యా నేను ఈ బాధ్యతలు నెత్తినేసుకొని రోజు తిరగటం నా వల్ల కాదు, నేను తప్పనిసరిగా ఈ కార్యక్రమాల్లో నేను ఉంటాను, నా పాత్రని నేను నిర్వర్తిస్తాను, కానీ ఎవరో ఒకరు నాకంటే కొంత వయసులో చిన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే బాగుంటుంది అని అప్పుడు నా పేరు ప్రతిపాదనలోకి వచ్చింది. నేను జేఏసీ చైర్మన్ అయ్యాను. అప్పటికి మేము విద్యావంతుల వేదికలో పనిచేస్తున్నాం.
విద్యావంతుల అంత ముందు వేదిక. పోరాటాలు కూడా చేసిండ్రు, రైతు చేస్తున్నారు, పోరాటాలు, చేస్తున్నారు. ప్రజా పోరాటాలు అయినాయి. ఉన్నాయి, చాలా జరిగినాయి. 96 నుంచి క్రియాశీలకంగా పనిచేస్తున్నాం. 96కు ముందు మీటింగులు పెడితే వెళ్ళటము, మీటింగుల్లో పాల్గొనటము, వినటమే తప్ప కానీ కార్యక్రమాల్లో లేము. 96 తర్వాత మాత్రం క్రియాశీలకంగా తెలంగాణ కోసం ఏదైనా చేయాలి అనే ఆలోచనతో పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేసినాం. అటు తర్వాత తెలంగాణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేసినాం అందరం కలిసి. జయశంకర్ గారు కూడా దాంట్లో భాగము. అవి అప్పుడున్న ప్రభుత్వము తీసుకొచ్చిన నిర్బంధం వల్ల పనిచేయలేకపోవటంతో 2004 నుంచి తెలంగాణ విద్యావంతుల వేదికను ఏర్పాటు చేసుకొని దాని ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టినాం. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి క్రియాశీలకంగా అప్పటికే ఉన్నాం కాబట్టి సహజంగానే నా పేరు ప్రతిపాదనలోకి వచ్చింది. అందరూ ఒప్పుకున్నారు. నేను అప్పుడు కన్వీనర్ అయ్యాను. తర్వాత దానికి చైర్మన్ అని మార్చుకున్నాం కానీ మొట్టమొదట కన్వీనర్ అని ప్రకటించటం అది జరిగింది. ఇది విషయం అది. సో ఫస్ట్ ప్రొఫెసర్ జయశంకర్ గారు అనుకున్నారు, ఆ తర్వాత కోదండరామ్ గారి పేరు వచ్చినప్పుడు అందరూ యాక్సెప్ట్ చేశారా? అవును, అందరూ ఒప్పుకున్నారు. జానారెడ్డి గారు ఈ మధ్యనే కలిసినప్పుడు నాతో అన్నారు ఈ మాట, చెప్పినరు మీ అప్పుడు ప్రతిపాదన వస్తే మేము కూడా ఒప్పుకున్నాము. యూనివర్సిటీ ప్రొఫెసరే కదా, ఎవరైతే ఉంది ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్ అయితే ఇంకా మంచిది అని ఆలోచనతో మేమందరం కూడా ఒప్పుకున్నామనే మాట వారు నాతో చెప్పటం జరిగింది.